అన్నా నేనే తప్పు చేయలేదే. నాకు చెప్పి ఉపయోగం లేదురా. గా విషయం అమ్మకు చెప్పి అమ్మ నొప్పించరా. తుఫాన్లో వచ్చిన ఈ సమస్యను ప్రశాంతంగా ముగించరా. గైనా నిన్న ఆ పిల్లని కలిసినావు కదా, చాలా సంతోషంగా ఉన్నావు కదా, మళ్ళీ ఇదేందిరా? అన్నా నేను వేరే అమ్మాయిని ప్రేమించానని పద్మావతి అలా అనుకొని గా ఉత్తరం రాసిన మాట నిజమే. తనదే పొరపాటని చెప్పి గా విషయం గురించి నేను గుడిలో పద్మావతితో మాట్లాడి తనని పెళ్లికి కూడా ఒప్పించాను. సమస్య తీరిపోయిందని సంతోషించిన అందుకే ఆ ఉత్తరం విషయం యాద్ మరిచిన. దానికి అప్పుడే సింపేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మ ముందు ఎలా నిలబడను, ఎలా చెప్పను, అమ్మని ఎలా నమ్మించను? అసలు అమ్మ నమ్ముతుందా? నమ్ముతుందిరా. ఇప్పుడు నాతో గట్ల చెప్పినవు గట్లనే అమ్మతో చెప్పు. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే అదే మంచి జరుగుతుంది. ఆలోచించమాక. రా పోదాం. రాత్రినే పోదాం. పోదాం రా. పోదాం రా. పద్మావతి, ఏమా పద్మావతి? ఏంటి నాన్న? అమ్మను రమ్మను. అమ్మ ఇంకా రాలేదు నాన్న. ఇంకా రాలేదా? లేదు నాన్న, సాయంత్రం అవుతుందంట. ఎవరు చెప్పారు? రమణక్క చెప్పింది. అర్థమైందమ్మా, నాకు బాగా అర్థమైంది. మీ పెద్దమ్మ గారికి మనం వాళ్ళకి బట్టలు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే మీ అమ్మని తీసుకెళ్ళింది. సరే, చిన్నపద్దు ఎక్కడా? లోపలుంది నాన్న. అమ్మాయి అదు, చిన్నపద్దు. ఏంటి చిన్న పెద్దనా? మనం దుర్గమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బట్టలు పెట్టిరావాలమ్మా. నువ్వు వెళ్ళి కుంకుమ రెడ్డి తీసురా. అలాగే. అదేంటి నాన్న, అమ్మ లేకుండా? ఏం చేస్తామమ్మా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఏం పర్వాలేదమ్మా. రే, మనుషులు ఏమైనా చేస్తారు గాని తలరాత మార్చలేరుగా. అది తీసుకొచ్చావమ్మా. దా, అవి ఇవ్వండి. వస్తాం.
ఏందిరా ఇది? ఈ ఉత్తరంలో ఉన్నది నిజమేనా? నువ్వు ప్రేమించినది నిజమేనా? పద్మావతి నిన్ను పెళ్లి చేసుకోనని రాసినట్లు దీనిలో ఉన్నది. చెప్పరా, తనకిష్టం లేదా? తనని పెళ్లి చేసుకోనుడు నీకిష్టం లేదా? అందుకే ఈ ఉత్తరం ఎవరి చేతనో రాయించుకున్నావు, సొక్కా జేబులో పెట్టుకున్నావు, పని మనిషి చూసేటట్లు చేసినావు కదూ? చెప్పరా, చెప్పు చెప్పు. అడుగుతుంటే చెప్పవేందిరా? చెప్పు. చెప్పరా, నువ్విట్లా చెప్పవురా? నీ దగ్గర నుంచి నిజం ఎట్లా రాబట్టాలనో నాకు తెలుసు. ఏ రత్తాలు, అమ్మా. ఆ మాణిక్యం ఇంటికి పోయి పద్మావతిని తీసుకురాపో. అటగినమ్మా. పో. పోయినది కదా, తీసుకురాని. పద్మావతి నోట్తోనే చెప్పిస్తాను. నువ్వెవర్ని ప్రేమించినవో గా సంగతి తనకెట్లా తెలిసినదో, అసలు ఈ ఉత్తరం తను రాసిందో లేదో ఇవన్నీ తేల్చేస్తా. గంతదాకా ఈడి నుండి ఎవ్వరు కదలొద్దు. అమ్మా పద్మావతి, పద్మావతి, ఓ పద్మావతమ్మా. ఏంటిలా వచ్చావు? నిన్ను మీ అత్తమ్మ తొందరగా తీసుకురమ్మన్నమ్మా. అత్తమ్మ? అదేనమ్మా, నీ కాబోయే అత్తమ్మ, ఆ దుర్గమ్మ గారు. ఎందుకు? రామ్మా, రా. వచ్చి ఆ ఉత్తరం నేనే రాశాను. ఆ ఉత్తరంలో ఉన్నదంతా నిజమే అని చెప్పమ్మా. చెప్పమ్మా, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేలా ఉందమ్మా. మీ పెళ్లి పెద్దవాళ్ల మధ్య చిచ్చులా తయారయ్యేలా ఉందమ్మా. త్వరగా రామ్మా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, నేను ఒక్కదాన్నే వెళ్తే ఏమైనా ఉందా? నన్ను చంపేస్తాదమ్మా. మీ గొడవలో నేను ఇరుక్కున్నానమ్మా. మీరొచ్చి నన్ను కాపాడండి అమ్మా. రండమ్మా, మీరొచ్చి నన్ను కాపాడండి అమ్మా.
ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? ఆలస్యం అయితే ప్రమాదం ఆ ఇంటి నుంచి ఈ ఇంటి వరకు రావచ్చమ్మా. ఇంకేం ఆలోచించకుండా తొందరగా రండమ్మా. సరే పద. అమ్మా, అమ్మా, మీరు మాకు బట్టలు పంపించారు. మా ఇంటి ఆచారం కూడా అదేనని మా తులసి చెప్పింది. అందుకే ఈ బట్టలు తీసుకొచ్చారు. మా తాహతుకు తగ్గట్టుగా తెచ్చారు. మీకు నచ్చకపోతే మన్నించండి. అమ్మ దుర్గమ్మ తల్లి, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట. మీ ఇంటి సంగతులు మేము అడగకూడదు, కానీ మీ బాధ చూస్తుంటే అడగకుండా మనసొప్పడం లేదు. ఏమైందమ్మా? బాబు, అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగినదా? నీ కూతురు నా కొడుకు ఉత్తరం రాసినది. నా కొడుకు ఎవరో పిల్లని ప్రేమించినాడని, గందుకే వీడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఈ ఉత్తరంలో రాసినది. గది నా దాంకొచ్చినది. గందుకే ఇల్లు ఇట్లున్నది. అట్టా అనకమ్మా. నా కూతురు ఆ ఉత్తరంలో అట్ట రాయడం ఏంటమ్మా? చెప్పు సీనయ్య, రాసిన మాట నిజమేనని చెప్పు. చెప్పు. చెప్పు బాబు. నిజమేనండి. మీ అమ్మాయి ఆ ఉత్తరం రాసిన మాట నిజమే.
గాని అందులో ఉన్నదేది నిజం కాదు. నేను ఇంకెవరిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. పద్మావతి పొరపాటు పడినది. నా వంక చూసి చెప్తున్నాడేంటి? నన్ను కూడా దొరకబెట్టేలా ఉన్నాడు. ఆ విషయం పద్మావతికి చెప్పేసిన. నేనెవరిని ప్రేమించలేదని, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని నిన్నే పద్మావతికి చెప్పేసిన. నాకు కదా చెప్పాడు, మరి పద్మావతికి చెప్పానంటాడేంటి? పోనీలే, నన్ను ఇరికించలేదు, సంతోషం. కావాలంటే అడగండి. అమ్మా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, నీ మాట అంటే అంత గౌరవం. గా విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. ఆ ఇష్టం మీద, ఆ గౌరవం మీద ఒట్టేసి చెప్తున్నా. నేను పద్మావతికి అంతా చెప్పేసిన. మా పెళ్లికి ఏ అడ్డు లేదమ్మా. బాబు, నా ఆవులు పొలానికి పెట్టిన పురుగుల ముందు నీళ్లు తాగి మెరుకలు తిరిగిపోతున్నాయి బాబు. మీరేదో పసరు పోసి కాపాడతారంట కదా బాబు. మీరు తొందరగా రండి బాబు, లేదంటే నా ఆవులు బతకవు బాబు. రండి బాబు. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? తొందరగా రండి బాబు, లేదంటే నా ఆవులు సత్తాయి బాబు. అమ్మా, మీరైనా కాస్త చెప్పండి అమ్మా. ఆలస్యమైతే నా ఆవులు చచ్చిపోతాయమ్మా. సినయ్య, గవి మనకి పాలిచ్చి మన ప్రాణాలు కాపాడేటి గోవులు. మనం కాపాడకపోతే వాటిని ఇంకెవరు కాపాడతారు? మన పంచాయతీ అయ్యేటిది కాదు. గప్పటిదాకుంటే అవి బతకవు. జరబోయిరా పో. నువ్వు చెప్పేటిది చెప్పినావు కదా, నేను చేసేటిది చేస్తా. వచ్చినాక నీ సంగతి తేలుస్తా. పో. రండి బాబు, తొందరగా రండి బాబు.